ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఈ సామెత మనం తెలుగులో తరచూ వింటాం. చైనా ఎగ్జాక్ట్గా ఇదే చేస్తోంది. అదేంటంటే బ్రహ్మపుత్ర రివర్ పైన ఒక భారీ డ్యామ్ని కట్టబోతోంది. ఈ డ్యామ్ తోటి ఏకంగా ఒకే దెబ్బకి రెండు కాదు 3 పిట్టల్ని కొట్టాలని చైనా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకటి, ఇటు టిబెట్ ప్రాంతంలో ఉండే కొంత నిరుద్యోగిత, లేకపోతే అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, దీన్ని అడ్రస్ చేయబోతోంది. దాంతోపాటుగా చైనాలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ ఉంది. ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయబోతోంది. మూడో అంశం ఏంటంటే కార్బన్ న్యూట్రాలిటీ. 2060 సంవత్సరానికల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంది చైనా. దాన్ని అచీవ్ చేయబోతోంది. ఇంకో అంశం ఏంటంటే భారత్కి ఒక సవాల్ విసరబోతోంది. కరెక్ట్గా మన నెత్తిపైన ఒక భారీ ప్రాజెక్ట్, ఒక పెద్ద వాటర్ బాంబ్ లాంటిది కట్టి మేము ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం అనే ఒక సంకేతాలు ఇచ్చే దిశగా ఈ భారీ డ్యామ్ని నిర్మించబోతోంది చైనా. బ్రహ్మపుత్ర నదిపైన చైనా డ్యామ్ నిర్మిస్తే మనకి ఎటువంటి నష్టం, అదేవిధంగా ఈ డ్యామ్ అసలు ఉద్దేశం ఏంటి, ఇది భారతదేశానికి ఏ విధంగా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది, దీనికి చైనా చేస్తున్న వాదన ఏంటి ఒక్కసారి చూద్దాం. సో బ్రహ్మపుత్ర నదిపైన చైనా మనం ముందుగానే అనుకున్నట్టుగా ఒక భారీ డ్యామ్ని నిర్మించాలని తలపెట్టింది. దీని కాస్ట్ ఎంతో తెలుసా? $137 బిలియన్, అంటే 11.69 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ భారీ డ్యామ్ని నిర్మించాలని చైనా చూస్తోంది. ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో అంటే టిబెట్లోని మెడాంగ్ కౌంటీ అనే ప్రాంతంలో నిర్మించాలని చూస్తోంది. ఇంచుమించుగా ఇక్కడ 50 కిలోమీటర్ల ప్రాంతంలో, 50 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఈ నది ఏమవుతుందంటే బ్రహ్మపుత్ర నది ఒక లోతైన లోయ దిశగా మళ్ళుతుంది. ఇంచుమించుగా 200 మీటర్లు ఒక స్టీప్ లాగా మళ్ళుతుందనమాట. మీకు ప్రస్తుతం ఈ మెడాంగ్ కౌంటీలో ఆ కర్వ్ కూడా మనకి విజువల్లో పక్కన కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా సి ఆకారంలో మనకి ఈ బెండ్ కనిపిస్తూ ఉంటుంది. సో చైనా ఏముంటుందంటే ఈ స్టీప్ ఏదైతే ఒక లోతుకి భారీ ప్రవాహం పడిపోతూ ఉంటుందో అది కరెక్ట్ అయిన స్పాట్, ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టడానికి అనేది చైనా వాదన కింద కనిపిస్తోందనమాట. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంచుమించుగా 60 గిగావాట్ల ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది చైనా. సో 3 గార్జెస్ డ్యామ్ మనందరికీ కూడా తెలిసిందే. ఈ 3 గార్జెస్ డ్యామ్లో ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో దానికి 3 ఎక్కువగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనేది చైనా ప్రధానంగా వాదిస్తోంది. భౌగోళిక పరంగా ఇక్కడున్న అనుకూలతలు కారణంగానే మేము ఇక్కడ ఈ భారీ డ్యామ్ కట్టబోతున్నాం అనేది చైనా వాదనగా కనిపిస్తోంది. అయితే మీరు గతంలో చాలా వార్తలు చూసుంటారు. ఈ యాంగ్జీ నది పైన 3 గార్జెస్ డ్యామ్ అనేది కట్టడం వల్ల ఎటువంటి ముప్పు కలిగింది అనేది మనందరం చాలా కాలం వార్తలు చూసాం. అయితే కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అయితే లిటరల్గా భూమి బెండ్ అయింది అనే కొన్ని వార్తలు కూడా మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ కూడా చాలా వరకు కవర్ చేసిన పరిస్థితి. మనకి వాస్తవాలు తెలియదు కానీ అంత భారీ ప్రాజెక్ట్ అనమాట అది. సో దాన్ని మించిన ప్రాజెక్ట్గా దీన్ని చెప్తున్నారు. సో ఇది అక్కడ ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే పర్యావరణానికి కూడా భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అనేది నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటుగా టిబెట్ ప్రాంతంలో కొంత ఎకాలజీ ఇదంతా కూడా దెబ్బతింటుంది అనేది ప్రధానమైన వాదనగా కనిపిస్తోంది అనమాట. సో ఇది అక్కడ ఓవరాల్గా జరుగుతున్న సిచ్యువేషన్. సో బ్రహ్మపుత్ర నది స్వభావం గురించి, అది ఏ ఏ ప్రాంతాలని కవర్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. టిబెట్లో పుట్టిన ఈ బ్రహ్మపుత్ర నది ఇటు భారత్ మీదుగా బంగ్లాదేశ్లో ప్రవేశించి బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. మన దగ్గర ప్రధానంగా ప్రవహించే ప్రాంతాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అస్సాంకి భారీగా వరదలు రావడం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. చాలా వాలటైల్గా ఉంటుంది బ్రహ్మపుత్ర నది అనేది కూడా ప్రధానమైన వార్త. తరచూ కూడా వరద ముప్పు అనేది అస్సాంకి సంభవించడానికి కారణం బ్రహ్మపుత్ర నదిలో వరదలు రావడానికి కూడా ప్రధానంగా చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇది బ్రహ్మపుత్ర నది ప్రవహించే తీరు. అయితే ఇక్కడ ఒక భారీ ప్రాజెక్ట్ చైనా కనుక నిర్మిస్తే ఏమవుతుందంటే వాళ్ళు వీలైనంతగా వాటర్ని ఎక్కువగా వాడేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా చాలా కరువు వచ్చే పరిస్థితుల్లో మనకి నీళ్లు లేకుండా పోతాయి.
ఏవైతే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో కరువు సంభవించే ప్రాంతాలు ఉంటాయి. దాంతో పాటుగా తీవ్రంగా వర్షం పడిందనుకోండి, బ్రహ్మపుత్ర నది ఫుల్ కెపాసిటీలో ప్రవహిస్తూ ఉందనుకోండి, ఆ టైంలో ఏం చేస్తుంది, సడన్గా చైనా అక్కడ నుంచి వాటర్ వదిలేస్తుంది. భారీగా ఈ ప్రాంతాలన్నీ, అటు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలన్నీ వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంటుంది. యుద్ధ వాతావరణం లాంటి టెన్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు చైనా దీన్ని లిటరల్గా ఒక వాటర్ బాంబ్లా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక వాదన. ఇదేమీ ఊహిస్తున్నది కాదు. మనకి యుద్ధ వాతావరణం చైనా తోటి చాలా సందర్భాల్లో వచ్చింది. మనం గాల్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ పరిస్థితులు, ఒక ఫేస్ ఆఫ్ లాంటి ఘటనలు, ఇవన్నీ కూడా మనం చాలా చూస్తున్నాం. ఆ తర్వాత ఒక ఉద్రిక్తకర వాతావరణం, ఇండో చైనా బార్డర్ వెంబడి కూడా ఎంతటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనేది కూడా మనకు తెలిసిందే. అటు చైనా ఏవైతే బార్డర్ వెంబడి ఉండే గ్రామాల మొత్తంలో ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది, దాన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కొంది, ఇదంతా కూడా మనకి పాస్ట్ ఒక రకమైన యుద్ధ వాతావరణం లాంటిదే నెలకొంది. మరి బ్రహ్మపుత్ర నది పైన ఇటువంటి ఒక భారీ డ్యామ్ ఉండడం, అలాంటి యుద్ధ వాతావరణం ఉండే పరిస్థితుల్లో దీని ఒక వాటర్ బాంబ్గా యూజ్ చేసుకునే పరిస్థితులు ఉంటే భారత్ పరిస్థితి ఏంటి, భారత్ ఏం చేస్తుంది అప్పుడు? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇష్యూస్ అన్నమాట, భారత్ ఫేస్ చేస్తున్న ప్రధాన ఇష్యూస్. అయితే ఈ బ్రహ్మపుత్ర నదికి ఉండే ఇంకో స్వభావం ఏంటంటే, చాలా దేశాల గుండా ప్రవహించి అది బంగాళాఖాతంలో కలుస్తున్న పరిస్థితి. అటు చైనా, ఇటు బంగ్లాదేశ్, ఇటు ఇండియా, మొత్తం 3 దేశాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి దేశంలో కూడా బార్డర్ వెంబడి ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి. సో ఇలాంటి ఇష్యూని ఎలా అడ్రస్ చేయాలి? ప్రస్తుతం యుఎన్లో కూడా ఫైట్ చేయడానికి భారత్ సిద్ధపడుతోంది అనే వార్త కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. సో ఇటువంటి భారీ ప్రాజెక్ట్ కట్టడాన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ప్రధానమైన ప్రశ్న. అక్కడ చైనా ఇటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలోనే ఒక 10 గిగావాట్ పవర్ ప్రాజెక్ట్, ఒక డ్యామ్ లాంటిది కన్స్ట్రక్ట్ చేయాలి ఇటు దిగువ జలాల్లో అనేది భారత్ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఇంకో ఇష్యూ ఏంటంటే, చైనా ఇది చాలా లోవర్ పార్ట్స్ ఆఫ్ ఈ రివర్ ప్రాంతంలో ఈ 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ భారీ డ్యామ్ని కట్టబోతోంది. సో ఇవన్నీ కూడా భారత్ ప్రధానంగా ఫేస్ చేస్తున్న ఇష్యూస్. దీన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఒకవైపు బంగ్లాదేశ్తో మనకి కొంత సరైన వాతావరణం లేని పరిస్థితులు, చైనా ఏ క్షణంలో మిత్రుడిగా ఉంటుంది, ఏ క్షణంలో శత్రువుగా మారిపోతుంది తెలియని పరిస్థితి. అటువంటి సందర్భంలో బ్రహ్మపుత్ర నది పైన ఈ భారీ డ్యామ్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే మనకుండే నష్టాలు ఇవన్నీ కూడా. సో తీవ్ర కరువు పరిస్థితుల నుంచి ఈ ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది భారత ప్రభుత్వం ముందుండే ఒక పెద్ద సవాల్గా మనకు కనిపిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో ఉండే వాటర్ని వాడుకుంటే కనుక కింది రాష్ట్రాలకి ఎలాంటి నష్టం జరుగుతోంది, ఎలాంటి వాటర్ డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పటికే మనం ఫేస్ చేస్తున్నాం. అలాంటిది 2 దేశాల మధ్య కనుక ఈ జల వివాదాలు ఉంటే అది భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. సో దీన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కోవాలి, మీరిచ్చే సజెషన్స్ ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.